నా పేరు దేవర రమేష్. మాది ఇక్కడే ఇల్లు. 769 సర్వే నెంబర్ మాది. 757 సర్వే నెంబర్ దొంతి మాధవరెడ్డి. మాకు దొంతి మాధవరెడ్డి తోటి ప్రాణాపాయం ఉంది, ఇబ్బంది ఉంది, ఆయన తోటి ప్రాబ్లం అవుతుంది. ఆయన కింద ఉన్నటువంటి అంశాలను పంపించి రోజు మాకు ప్రాణాపాయానికి గురి చేస్తుండు. ఊకే రమ్మని చెప్తుండు. అసలు ఏంది కారణం అంటే మాది ఆయన నాలా చేసి 757 సర్వే నెంబర్ ఆయన నాలా ఉంది. ఆయనది 769 సర్వే నెంబర్ వచ్చేసి మాది. ఆల్రెడీ ఈయనకి ఎవరైతే అమ్మి ఉంటారో వాళ్ళు మా మీద కోర్టులో కేసు వేసిండ్రు. అప్పుడు ఆ ల్యాండ్ కూడా మా దాంట్లో ఉన్నదని చెప్పి కోర్టులో కేసు వేస్తే అది కోర్టు కమిషన్ నియమించి 2004 లో డిగ్రీ కాపీ వచ్చేసి మాకు సంబంధం లేని విజయ్ కుమార్ రావుతో మాకు ఆయనకు సంబంధం లేని వచ్చింది. అటువంటి భూమిని దొంతి మాధవరెడ్డి కొంటాడు. దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే, ఆయన కొనేస్తాడు. అది కొనుక్కొని వచ్చినాక ఇది ఇప్పుడు మాకున్న 769 సర్వే నెంబర్ లో మేము ఉంటే ఈ సర్వే నెంబర్ లో ఈ భూమి లేదు, ఈ భూమి కూడా మాదే అని చెప్పేసి నానా గొడవ చేస్తూ నానా ఇబ్బందులు పెడుతుంటే మేము మళ్ళీ వెళ్ళి ఇవే పేపర్స్ తీసుకెళ్లి కోర్టులో వేసినాం. కోర్టులో వేస్తే కోర్టులో కూడా మాకు డిగ్రీ కాపీ మాకు వచ్చేసింది. మా సర్వే నెంబర్ వేరు, అతనిది వేరు అని చెప్పి వచ్చేసింది. వచ్చినాక కూడా వాళ్ళ ఆయనకున్నటువంటి తమ్ముడు దొంతి తిరుపతి రెడ్డిను వాళ్ళ అనుచరులు ఒక 10 మంది వచ్చేసి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చి మాకు ప్రాణాపాయానికి గురి చేస్తాం. మా ఇంటి ముందుకు వచ్చి రౌండ్స్ వేసేయడం, మేము పోతాను మమ్మల్ని వెంబడించడం, నానా ఇబ్బంది చేస్తున్నాడు ఆయన. అయితే మొన్న రీసెంట్ గా ఏమైందంటే 31st రోజు మేము బోర్ వేసుకుంటున్నాం. మా ప్లాట్ లో మేము బోర్ వేసుకుంటుంటే ఒక 10 మంది దొంతి తిరుపతి రెడ్డి ఒక 10 మందిని తీసుకొచ్చింది. దాంట్లో కిరణ్ రెడ్డి అన్న అతను కూడా ఉన్నాడు. ఇంకొక 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి నేను లేని బోర్ వేసుకుంటే మా అమ్మ ఉంది, మా భార్య ఉంది. ఈ బోర్ వేయద్దు మీద, ఈ బోరు మాధవరెడ్డి ప్లాట్ లో ఉంది. ఇది దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే గారు ఆపమన్నారు మిమ్మల్ని, మీరు సార్ రమ్మన్నారు అని అనుకుంటే వచ్చి గొడవ చేసి మా అమ్మ మీద నానా బూతులు తిట్టుకుంటా మా అమ్మ మీదకి మరలా పడితే అమ్మ ఏం చేస్తుంది 100 ఫోన్ డయల్ చేస్తుంది. పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చేసి చూసి వాళ్ళని మమ్మల్ని ఇద్దరిని తీసుకొని పోతారు. వాళ్ళు తీసుకొని పోయినాక అక్కడ పిటిషన్ రాసిచ్చినాం. మేము వాళ్ళు వచ్చిన పిటిషన్ రాసిచ్చినాం. ఇది పిటిషన్ వాళ్ళు కాపీ ఇచ్చాం. తర్వాత మమ్మల్ని పేపర్స్ తెమ్మన్నారు. మేము పేపర్స్ తీసుకుని అక్కడ ఎస్ఐ గారు ఉండే పరశురామ సార్ అని ఆయనకు పేపర్స్ చూపించినాం. చూసారు వాళ్ళు కూడా వచ్చాక మిమ్మల్ని పిలుస్తాపో అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయనకు 2-3 సార్లు పోయినా వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయేసరికి మళ్ళీ ఏమైందంటే రాత్రి 12 తర్వాత 11-12 గంటల తర్వాత వాళ్ళు ఒక 10 మంది దాకా వచ్చేసి మా పిల్లలు ఇక్కడ పడుకుంటే వాళ్ళకి బేయడానికి వైర్ తోటి కట్టేసి బయటికి రాకుండా కట్టేసి మా గోడను మొత్తం కూల్చేసి, మా అద్దులలో ఉన్న గోడను కూల్చేసి, మా బోర్ ఉంటుంది ఇదే గోడ, ఈ గోడను ఈ బోర్ మొత్తం కూల్చేసి నానా హంగామా చేసేసి అక్కడ గడ్డ రాత్రి 12 గంటల నుంచి దాదాపు 2-3 గంటల మధ్యలో జరిగింది. మేము ముందు ఇంట్లో మేము పడుకొని ఉన్నాం. మా దగ్గర మాకు తెలియదు. పొద్దున్న చూసే వరకు మాకు ఇదంతా ఆలోచించినాడు. గడ్డపారలు అవి ఉన్నాయి అక్కడ. అతనితో మాకు ప్రాణ ఇబ్బంది ఉంది సార్, మమ్మల్ని దయచేసి కాపాడాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇదంతా కూడా మీ పేరు మీదనే ఉంది అని మీరు ప్రూవ్ చేశారు కదా వాళ్ళకి, అయినా కానీ మరి ఎందుకు ఆయనకి ప్లాట్ కావాలంటుండే? ఆయనకి ఇది ప్లాట్ నా దాంట్లో ఉంది, మా సర్వే మనకి ఇక్కడ ప్లాట్ లేదు అని చెప్పి వాళ్ళ అనుచరులను పంపిస్తుండ్రు. వాళ్ళ అనుచరులతో మాకు నానా భయాందోళనకు గురి చేస్తుండ్రు. సార్ రమ్మంటున్నారు, సార్ చాలా మంచోడు, సార్ గురించి మీకు తెలియదు, సార్ కు కోపం తెప్పియకండి, మీరు ఎందుకు వస్తలేరు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆల్రెడీ నేను 2-3 సార్లు సార్ దగ్గర పోయాను. సార్ దగ్గర పోతే నాకు పర్మిషన్ ఇవ్వలేను, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లోపలికి గేట్ దగ్గరికి పోతే గేట్ దగ్గర నుంచి పంపించాను తప్ప నన్ను లోపలిగా పోనీ. ఒక 10 సంవత్సరాల క్రితం పోయాను నేను పట్టుకోకపోతే ఆయన ఇవ్వకపోతే నేను తీసుకెళ్లి కోర్టులో వేసాను. మళ్ళీ మీకు ఏమైనా డబ్బులు ఇస్తామని చెప్పి ఏమైనా అంటున్నారు? ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు మాకు కలవలేదు. కాకపోతే ఏంటంటే సార్ రమ్మంటున్నారు అని భయానికి గురి చేస్తున్నారు. అతనితో మాకు ప్రాణాపాయం ఉంది. వాళ్ళు వచ్చి బాగా బెదిరిస్తున్నారు మమ్మల్ని. రాత్రి సమయంలో వచ్చేసి ఇదంతా గోడ కూడబట్టి మాకు నష్టం జరిగింది. వాళ్ళతో మాకు ప్రాణాపాయం ఉంది. దొంతి మాధవరెడ్డి తోటి తన అనుచరులతో మాకు ఇబ్బంది ఉంది. మమ్మల్ని కాపాడాలని మీ ద్వారా కోరుకుంటున్నాము.